పార్టీలన్నీ సిద్ధం. ఎస్, జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోరుకి కౌంట్ డౌన్ మొదలైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. కడప జిల్లాకి సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు కాకరేపుతోంది. సిట్టింగ్ సీటుని కాపాడుకోవాలని వైసీపీ, పులివెందులని గెలిచి సత్తా చాటాలని టీడీపీ కూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. దీంతో ఈ అతి చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రలోభాలు, దౌర్జన్యాలతో పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు పాతరేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంటే 45 ఏళ్ల తరువాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా అక్కడ ఏకగ్రీవమే. అయితే 2021లో పులివెందుల జెడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. దీంతో ఈ ఎన్నికలను అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగుదేశం భావిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపింది టీడీపీ. వైసీపీ సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా వెనకడుగేసే ప్రసక్తే లేదంటోంది. నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడులపై అటు వైసీపీ, ఇటు టీడీపీకి చెందిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పక్కా వ్యూహంతో టీడీపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా పులివెందులలో అదే ఫార్ములా అమలు చేసి వైసీపీ సొంత ఇలాకాలో దెబ్బకొట్టాలని పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. జెడ్పీటీసీని గెలిచి జగన్ కు పులివెందులలో చెక్ పెడతామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. నేను 30 ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నానంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రారంభం నుంచే టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. నల్లగొండవారిపల్లెలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి దీనికి నిదర్శనమని, పులివెందులలోని ఎన్నికల గ్రామాలలో ఓటర్లకు టీడీపీ డబ్బులు కూడా పంచుతోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓటేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచేందుకు 100 వాహనాల్లో జమ్మలమడుగు నుంచి పులివెందులకు టీడీపీ కార్యకర్తలను తరలించారని ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే జమ్మలమడుగు నుంచి, కొండాపురం, ముద్దునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపరెడ్డిపల్లెలో దించారు. ఈ మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము, వాళ్ళు ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా వారి చేతికి ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఓటు వేయడము, అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం. చూసేదానికేమో కెమెరాల్లో, వెబ్కాస్టింగ్లో ఎటువంటి గొడవలు కనిపించవు, కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి వెబ్కాస్టింగ్లో. ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు. దొంగ ఓటర్ ఏమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసేసి వెళ్ళిపోతాడు. అధికారుల కోఆపరేషన్తో, ఎన్నికల కమిషన్ కోఆపరేషన్తో. ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా, లేచి సత్వరమే మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ మిడ్-నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్కు మళ్ళీ ఓటర్ స్లిప్లు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి
45 ఏళ్లుగా పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని ప్రజలను భయపెట్టి గెలుస్తూ వచ్చిన వైఎస్ కుటుంబం ఇప్పుడు భయపడుతుందంటే నైతికంగా ఓటమిని అంగీకరించినట్లే అన్నారు ఆదినారాయణ రెడ్డి. దీన్ని భయం పట్టుకొని ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉండేది, అది పోయింది. భక్తి పెరిగింది. టీడీపీ పార్టీ కూటమి పార్టీ తరఫున ఆర్టీసీ బస్సులు 700 మంది పోలీసుల్లో భద్రత ఉంటే అంత భయపడి అందరినీ భయపడించినారు కదా. భయపడించే వాళ్ళు భయపడినారంటే అది మోరల్గా వాళ్ళు ఇప్పటికీ ఓటమి ఒప్పుకునేట్టే. పులివెందులలో టీడీపీ నేతలు ఓటుకు 10,000 రూపాయలు పంచుతున్నారని వైసీపీ నేతలు విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులకు టీడీపీ డబ్బు పంపిణీపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఎన్నికల సంఘం టీడీపీ డబ్బు పంపిణీపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్కి మాత్రం ఏమండి, నల్గొండవారిపల్లిలో మేము 300 మంది పోలీసుని పెట్టాం, ఎర్రిపల్లిలో 150 మంది పోలీసుని పెట్టాం, లేదా అక్కడ ఎన్ని మందిని పెట్టామని రికార్డు అయితే ఇక్కడికి పంపిస్తున్నారు తప్పితే అక్కడ జరిగే తంతంతా కూడా ఓటర్ స్లిప్పులు లాక్కోవటం, బెదిరించటం, విచ్చలవిడిగా అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఆ ఇంటి బయట ఉన్నా సరే యథేచ్ఛగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల చంద్రబాబు 10,000 పంపిస్తే 5,000 టీడీపీ వాళ్ళు జేబులో పెట్టుకుని 5,000 ఇస్తున్నారంట, 10,000 తీసుకున్నామని చెప్పమని చెప్తున్నారంట. డబ్బు విచ్చలవిడిగా ఎదజెమ్మి ఓటర్ని లోపరుచుకునేటువంటి కార్యక్రమాలను ఏది కూడా నిలువరింప చేయకుండా ఉండటం అనేది వాళ్ళు ఎంతమందిని పేపరు ఎలక్షన్ ఆఫీసర్లుగానే కనపడుతుంది. అయితే పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. ఈ రోజు పులివెందుల్లో కానీ ఒంటిమెట్లో కానీ ఎక్కడా కూడా 11 నామినేషన్లు పడినాయి ఒక పులివెందుల్లోనే. అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం. తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం, దర్యాప్తులు చేస్తున్నాం. అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పండి అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పు వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.